దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన ప్రేమించే తండ్రి. ఆ ప్రేమించే తండ్రి తన బిడ్డ తప్పు చేసినంత మాత్రాన పోరా బయటికి అని తరిమాడు. బిడ్డ ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతానండి, తల్లిదండ్రులను అడుగుతాను, బిడ్డలను కూడా అడుగుతాను. మీ బిడ్డలు తప్పు చేసినంత మాత్రాన వీధులు తరిమేస్తారా? చేయొద్దన్నది ఒకసారి చెప్పారు, మళ్ళీ చేశారు, అంత మాత్రాన వదిలేస్తారా? సరే 10 సార్లు చేశారు, వదిలేస్తారా? యేసు ప్రభు చెప్పిన మాట గుర్తు చేసుకోండి. చెడ్డ తండ్రులైన మీకే తెలుసు మీ బిడ్డలకు మంచిది ఎలా ఇస్తాం. మరి మీ పరమ తండ్రి అంత సులభంగా నేను విడిచిపెట్టేస్తాడా? నీ రక్షకుడు, నీ ప్రాణప్రియుడు అంత సులభంగా నేను విడిచిపెట్టేస్తాడా? తన రక్తము నీ కొరకు చెందించి, ఆ పరమును విడిచొచ్చి, ఆ మహిమను విడిచొచ్చి, నీ కొరకు దీనుడిగా తగ్గించుకుని, తన రక్తమంతయు నీ కొరకు కార్చి, నిన్ను వెలపెట్టుకుని ఆయన సొత్తుగా చేసుకున్న ప్రభు నిన్ను విడిచిపెట్టేస్తాడా? ఈరోజు దేవుడు ఆయన సొత్తుని పిలుచుకుంటున్నాడు. రా నా దగ్గర రా, నాతో కలువు, నాతో చేరు, నాతో ఉండు, నాతో బ్రతుకు, నా దీవెన, నా మార్గము నేను భద్రపరుస్తాను. బయట వచ్చే శోధన చూసి భయపడతాను, నువ్వు నాలో ఉండు. యేసు ప్రభు చెప్పలేదు, ఐ విల్ సేవ్ యూ ఫ్రమ్ దిస్ అవర్. ఈ శోధన గడియలో నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని తప్పిస్తా. దేవుడు తప్పిస్తాడు.